జై మీడియాకి స్వాగతం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం కన్యా రాశి ఫలాలు 2025. ఈ సంవత్సరం మీకు అద్భుతంగా ఉంటుంది. అదృష్టం మీ వెంట ఉంటుంది. స్థిరత్వం, విశ్వాసం మరియు ఆదాయంలో పెరుగుదల జరుగుతుంది. మీరు పనిలో విజయం సాధిస్తారు. కుటుంబ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. 2025 సంవత్సరంలో మీ జీవితంలో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. దేవగురు బృహస్పతి ఈ సంవత్సరంలో మొదటిసారి 9వ ఇంటి గుండా ప్రయాణిస్తాడు. మే 2025 నుండి బృహస్పతి 10వ ఇంటి గుండా వెళ్లనుండి అక్టోబర్ నుండి డిసెంబర్ 2025 వరకు 11వ ఇంటి గుండా ప్రయాణిస్తాడు. ఈ శుభకరమైన సంచారం ఏడాది పొడవునా మీ జీవితంలో సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తుంది. మీ జీవితంలో ఆనందం ఉంటుంది. చెడ్డ పనులు తొలగిపోతాయి. ఈ సంవత్సరం బృహస్పతి మీకు డబ్బు లభించకుండా మానుకోని 10వ ఇంటి ద్వారా బృహస్పతి సంచారం మీ రంగంలో ప్రమోషన్ మరియు ఆదాయ వృద్ధిని సంకేతం చేస్తుంది. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారు ఈ సంవత్సరంలో మీకు కావలసిన ఉద్యోగం లభిస్తుంది. మార్కెటింగ్, మీడియా మరియు విక్రయాలతో సంబంధిత వ్యక్తులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీ జీవితంలో మరపురాని సంవత్సరాలుగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సానుకూలత మరియు సంతోషం ఉంటుంది. కుటుంబాన్ని విస్తరించాలని ఆలోచించేవారు వారి ఇళ్లలో పెద్దగా ధ్వనిస్తాయి. విద్యార్థులకు ఇది అదృష్టమైన సమయం. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో పెద్ద విజయాలు సాధించవచ్చు. ఆహారం, హోటళ్లు లేదా రెస్టారెంట్లతో సంబంధిత వ్యాపారాలలో భారీ లాభాలు పొందవచ్చు. కన్యా రాశి వ్యక్తులు మతపరమైన కార్యకలాపాలలో పాల్గొనవచ్చు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. మీరు శాంతిగా ఉంటారు మరియు మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. మే 29, 2025 నుండి రాహువు మీ 6వ ఇంటి గుండా, కేతువు మీ 12వ ఇంటి గుండా ప్రవేశిస్తాయి. దీనివల్ల శత్రువులు లేకపోతారు. విదేశీ వనరుల నుండి డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. కేతువు 12వ ఇంటిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరగవచ్చు. మతపరమైన కార్యకలాపాల్లో మునిగిపోవచ్చు. అనేక విదేశీ పర్యటనలు చేయవచ్చు. డబ్బు సంపాదించడంలో మీరు విజయవంతం అవుతారు మరియు ఈ డబ్బును మంచి పనులకు ఖర్చు చేస్తారు. మే తర్వాత మీరు కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటారు. మీ తండ్రికి సమయం అనుకూలంగా ఉంటుంది మరియు తల్లి తరపు కుటుంబ సభ్యులు మీతో సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్న జంటలకు ఈ సంవత్సరం చాలా మంచిది. మీ ప్రతిపాదనకు కుటుంబ సభ్యులు అంగీకరిస్తారు. వైవాహిక జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం కలిసి గడుపుతారు. మీ సంబంధానికి తగినంత సమయం ఇస్తారు మరియు మీ భాగస్వామిని మీ హృదయం నుండి ప్రేమిస్తారు. ఈ సంవత్సరం దేవగురు బృహస్పతిని ఆరాధించడం ద్వారా మీ పనులు విజయవంతంగా ఉంటాయి. చేయవలసినవి: ప్రతి గురువారం చందనం తిలకం పోయడం ద్వారా మీ రోజును ప్రారంభించండి. ఇది మీ కెరీర్లో పురోగతిని చూపుతుంది. చేయకూడనివి: ఎవరినీ మోసం చేయవద్దు లేదా ద్రోహం చేయవద్దు. కన్యా రాశివారి ఆర్థిక జాతకం 2025 సంవత్సరం మీకు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఎలాంటి ఆర్థిక కష్టాలు ఎదురవ్వవు. మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. మీరు సౌకర్యాల కోసం డబ్బు ఖర్చు చేయడం, వ్యాపారంలో మెరుగుదల సాధించడం ద్వారా పొదుపును పెంచుతారు. డబ్బు సంపాదించడానికి మీకు అనేక గొప్ప అవకాశాలు వస్తాయి. మీ కార్యాలయంలో మీ దృష్టిని కేంద్రీకరించినంత మాత్రాన మీరు విజయాలను సాధించవచ్చు. వ్యాపార పర్యటనల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అక్కడ మీకు అత్యంత లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. మీ సీనియర్ల సూచనలు మీకు ప్రాధాన్యతగా ఉంటాయి. కన్యా రాశి వ్యాపారులు మంచి పనితీరును ప్రదర్శించి అధిక లాభాలు సాధిస్తారు.
బృహస్పతి మీకు సంపద మరియు సౌకర్యాలను అందిస్తూ జీవితంలోని ఆర్థిక వృద్ధిని మేము చూడగలుగుతాము. కుటుంబంలో సంతోషం వృద్ధి చెందుతుంది. వ్యాపారులకు ఇది ఫలప్రదమైన సంవత్సరం. మీ కష్టాలు మరియు పెట్టుబడులు విజయం చేకూర్చుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. ఈ సంవత్సరంలో మీరు తక్కువ శ్రమతోనే మంచి లాభాలను పొందవచ్చు. మహిళలు స్వంతంగా కొత్త ప్రయత్నాలు ప్రారంభించేందుకు సమర్థంగా ఉంటారు. మీరు కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు, తద్వారా మీ వ్యాపారంలో పురోగతి సాధించేందుకు దోహదం చేస్తుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. అట్టి పరిస్థితుల్లో మీ సీనియర్ల మద్దతు ఆశించవచ్చు. సాధారణ ఖర్చులు సాధ్యమైనంత మేరకొంత ఎక్కువగా ఉండవచ్చు. మీ డబ్బును సరైన దిశలో పెట్టుబడి చేయడం మరియు పొదుపును దృష్టిలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. 2025 ద్వితీయార్థంలో కూడా ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగస్తులు మంచి పెంపు పొందగలరు. కార్యాలయంలో మీ పురోగతి స్పష్టంగా కనిపిస్తుంది. భాగస్వామ్యంతో ప్రారంభించిన ప్రాజెక్టులు మంచి ఫలితాలను అందిస్తాయి. ఈ సంవత్సరంలో మీరు మీ అన్ని లక్ష్యాలను చేరుకోవడానికి అనువైన సమయం. మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. శుభకార్యాలకు ఖర్చు చేయడం సాధ్యం అవుతుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు మరియు కొంత ప్రయత్నం చేసినా మీరు భారీ లాభాలను పొందవచ్చు. ప్రభుత్వ రంగంలో మీరు ఆశించిన ఫలితాలు పొందగలరు. మీ స్వంత ఇల్లు కొనుగోలు చేసే క్రమంలో ఇది సరైన సమయం. పూర్వీకుల ఆస్తి నుంచి కూడా మీరు లాభపడవచ్చు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు ఈ సంవత్సరం అత్యంత అనుకూలంగా ఉంటారు. కన్యా రాశి ఆర్థిక వార్షిక జాతకం ప్రకారం ఈ సంవత్సరం మీరు కొత్త గుర్తింపును పొందవచ్చు. మీరు కష్టపడి పనిచేయడం మరియు మీ విధులను నిజాయితీగా నిర్వర్తించడం ముఖ్యం. అక్రమంగా సంపాదించిన డబ్బు మీకు నష్టాలు కలిగించవచ్చు, అందువల్ల నిజాయితీతో సంపాదించటం మీకు సంతోషం కలిగిస్తుంది. కన్యా రాశివారి ఆరోగ్య జాతకం 2025 ఈ సంవత్సరం మీ ఆరోగ్యం మంచి దిశలో ఉంటుంది. 2025 ప్రారంభం నుండి మీరు మీ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. గత సంవత్సరం కంటే మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. మీ సమయాన్ని ఆనందంగా గడుపుతారు. దేవగురు బృహస్పతి మీ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తారు. మీ మనసు ఆధ్యాత్మికతను అనుసరిస్తుంది. పవిత్ర ఆలోచనలు మీ మనసులో వస్తాయి. మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మరియు దానధర్మాలలో ఖర్చు చేస్తారు. మీ ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. మీ ఇంటి సానుకూల శక్తి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం మంచి ఆరోగ్యం ఉంటుంది. ప్రసవానికి సంబంధించిన శుభవార్తలు కూడా అందవచ్చు. కానీ మధుమేహం, బీపీ లేదా కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఉన్న పెద్దలు జాగ్రత్త వహించాలి. పిల్లల ఆరోగ్యం సరిగా ఉంటుంది కానీ వారి చంచల మనస్తత్వం వల్ల చదువులపై దృష్టి పెట్టలేరు. మీరు ధ్యానాన్ని మరియు యోగా సాధనను క్రమం తప్పకుండా చేయడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యానికి మంచి ఫలితాలను తెస్తుంది. మీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ధ్యానం, యోగా మరియు వ్యాయామం సహాయపడతాయి. ఈ సంవత్సరం మీరు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకోవడం అవసరం. మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి యువత యోగా మరియు మెడిటేషన్ చేస్తే మంచిది. సమయానికి సరైన విశ్రాంతి తీసుకోవడం కూడా ముఖ్యం. తాజా పండ్లు మరియు కూరగాయల రసాలు తాగడం, అధిక ఫైబర్తో ఆహారం తీసుకోవడం, చక్కెరను తగ్గించడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సంవత్సరం చివర్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే వ్యవస్థ ఉన్నాయి. గొంతు నొప్పి, మానసిక ఒత్తిడి, కాళ్ల నొప్పులు. మితిమీరిన కోపం కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. సంవత్సరం చివరికి మీరు ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. 2025 సంవత్సరం మీకు మంచి ఆరోగ్యం అందిస్తుంది. కన్యా రాశివారి కెరీర్ జాతకం 2025 ఈ సంవత్సరం మీ కెరీర్కి కొత్త అవకాశాలను తెస్తుంది.
మీరు మీ కృషితో కొత్త గణాంకాలను సృష్టించగలుగుతారు. ఈ సంవత్సరం మీ ఉద్యోగం, విద్య మరియు వ్యాపారంలో అనేక అవకాశాలు అందిస్తాయి. మీరు మీ కెరీర్లో విజయవంతంగా ఉండటానికి అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సంవత్సరం ఎంతో బాగుంటుంది. మీ కలలు నెరవేరవచ్చు. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. ప్రైవేట్ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. మీరు మీ ప్రతిభను ప్రదర్శించి విజయవంతం అవుతారు. 2025 మధ్యలో మీ శత్రువులపై జాగ్రత్త వహించండి. మీ పురోగతిని చూసి కొందరు అసూయపడవచ్చు. మీరు పెద్ద మార్పులను అనుభవించవచ్చు. ఏకకాలంలో పోరాటాలను ఎదుర్కొనవచ్చు. సంవత్సరం చివర్లో మీ అదృష్టం మీ కెరీర్కు అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగ మార్పులు లేదా కొత్త అవకాశాల గురించి ఆలోచించవచ్చు. విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చేయాలనుకునే విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం. మీరు డబ్బు ఆదా చేయగలుగుతారు మరియు ఆర్థికంగా బలంగా ఉంటారు. కళాత్మక మరియు సాంస్కృతిక కార్యకలాపాలపై అభిరుచి ఉన్నవారు మరింత జ్ఞానం పొందవచ్చు. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీ కష్టాన్ని విజయంగా మార్చుకొని ప్రకాశమైన భవిష్యత్తును పొందవచ్చు. కన్యా రాశివారి ప్రేమ జాతకం 2025 ఈ సంవత్సరం మీ ప్రేమ సంబంధాలకు ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుందని సూచిస్తుంది. మీరు మీ భాగస్వామితో ఆవిష్కరణలో ఉంటారు. ప్రేమకు కొత్త ఆత్మవిశ్వాసం తెస్తుంది. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మెరుగుపడుతుంది మరియు మీ జీవిత భాగస్వామి ఈ సంవత్సరం మీకోసం ఆశ్చర్యకరమైన ప్లాన్లు చేస్తారు. మీరు కౌగిలింపుగా గడిపి ఒకరికొకరు మరింత గౌరవాన్ని ఇస్తారు. ప్రేమ జంటలు ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించవచ్చు. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. సంబంధంలో కొత్తదనం ఉంటుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మీరు పిల్లల గురించి శుభవార్తలు అందవచ్చు. మీ భాగస్వామి పట్ల కొంత శ్రద్ధ చూపితే మీ సంబంధం మరింత మెరుగుపడుతుంది. మీ భాగస్వామి భావాలను గౌరవించకపోతే అది మానసికంగా బాధపెడుతుంది. మీ సంబంధంలో కొన్ని అపార్థాలు ఏర్పడవచ్చు, కాబట్టి ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకోండి. సంవత్సరం మధ్యలో శృంగారయాత్రలు లేదా ప్రత్యేక సమయాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. మీ భాగస్వామితో అన్వేషణలో మీరు మరింత ప్రేమను మరియు ఆనందాన్ని పొందగలుగుతారు. మీరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడానికి మంచి సమయం వెచ్చించండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఆలోచించండి. ఒంటరిగా ఉన్నవారికి ఈ సంవత్సరం నిజమైన ప్రేమను పొందే అవకాశం ఉంది. మీ సంబంధానికి ప్రాముఖ్యతనిస్తారు మరియు సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. మీ భాగస్వామితో ఉన్నది ఆనందంగా మరియు ప్రేమగా ఉంటుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.